మెదక్ సిద్దిపేటలోనూ వరద కష్టాలు వీడలేదు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇక్కట్లు పడుతున్నారు జనం. ఇక వరద ధాటికి రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో సిద్దిపేట అతలాకుతలం. జల దిగ్బంధంలోనే పలు కాలనీలు. మెదక్లో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. భారీ వర్షాలతో సిద్దిపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్ష బీభత్సానికి అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. మెదక్ జిల్లా రేగోడులోని మర్పల్లిలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే దివ్యాంగుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే హరిప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గొల్లవాగులో జేసీబీ సాయంతో మృతదేహాన్ని తరలించారు. అనంతరం జేసీబీకి కట్టి ట్రాక్టర్ను తీసుకెళ్లే క్రమంలో తాడు తెగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తాడు సాయంతో అవతలి ఒడ్డుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలులో పలు కాలనీలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సిద్దిపేటలోని కోమటి చెరువు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ నీట మునిగింది. దీంతో కాలనీలో రోడ్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలాలు కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించుకుంటే వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో మరోసారి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.